నేను నిన్న ఒక న్యూస్ ఆర్టికల్ చూసా. ఏందంటే వెయిటింగ్ న్యూస్ అనుకుంటది ప్రాబబ్లీ. అందులో 35 సంవత్సరాల వరకు ఆయన ఒక విధంగా ఏందంటే న్యాయ పోరాటం చేసిండని. అందులో ఏంటంటే 35 ఏళ్ల తర్వాత ఆయనకు పాజిటివ్‌గా తీర్పొచ్చింది. అంటే ఆయన నిరపరాధి అని వచ్చిందని. దానికి కారణం ఏందంటే తనపై తన శత్రువు ఎవరైతే ఉంటారో తనకు గిట్టనివాడు వ్యక్తి. అతడు తనపై రూ. 100 లంచం తీసుకున్నాడు పక్కా ఎంప్లాయీ అని చెప్పేసి ఈయన మీద కేస్ పెట్టిండు. అది దానివల్ల అది పెండింగ్‌లో ఉండడం వల్ల ఆయనకు ఎట్లా అంటే ఎలాంటి ఇంక్రిమెంట్స్ రాకుండా, ఏది రాకుండా ఆయనకు చాలా సఫర్ అయ్యి సస్పెండ్ అయ్యి చాలా సఫర్ అయ్యి ఒక 35 సంవత్సరాల తర్వాత తనకు తీర్పు పాజిటివ్‌గా రావడం వల్ల ఆయనకు ఆయన ఇప్పుడు పాజిటివ్ వచ్చింది. ఆయనకు ఇప్పుడు హ్యాపీగా ఉన్నాడని. అది ఎట్లా పేపర్ వాళ్ళు ఎట్లా రాస్తారు నాకు అర్థం కావట్లేదు. 35 సంవత్సరాలు తీర్పు రావడానికి పట్టిందంటే అది కోర్టు తప్పైతది గానీ, ఎవరో పెట్టిన కేసు వల్ల ఆయన సఫర్ అయ్యిండు అని రాయడం అనేది నాకు కరెక్ట్ అనిపియలేదు. కోర్టులు 35 సంవత్సరాల వరకు ఈ తీర్పుని ఇట్లా ఇచ్చుకుంటా పోతా ఉంటే ఏంది అసలు నేను వింటున్నా చాలా సంవత్సరాలు పడుతుంది తీర్పు రావడానికని. కానీ గిట్లా ఒక జీవితాలే మొత్తం జీవిత కాలం పడుతుంది తీర్పు రావడానికి అంటే అది మన న్యాయ వ్యవస్థ కొద్దిగా చాలా స్లోగా ఉన్నట్టని నాకు అనిపిస్తుంది.